నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? మీ చేతి కాళ్ళ వేళ్ళు వంకర్లు పోతున్నాయా? ఆర్థరైటిస్ వ్యాధి వంశపారపర్యంగా వస్తుందా? అధిక బరువు ఆర్థరైటిస్ కు ప్రధాన కారణమా? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఆర్థరైటిస్ అంటే ఆ పెయిన్స్ కానీ నొప్పులకు సంబంధించి, అంటే ఇంట్లో చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు కాబట్టి పెయిన్స్ సాధారణం అనుకుంటారు. అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఆర్థరైటిస్ అని ఎలా తెలుసుకోవాలి? యూజువల్లీ హెవీ ఎగ్జర్షన్ వల్ల, అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల వచ్చినటువంటి పెయిన్స్ అనేది టిపికల్గా మస్కులర్ పెయిన్స్ అయి ఉంటాయి. అంటే జాయింట్స్కి పరిమితం కాకుండా వేరే రీజన్స్లో వచ్చినటువంటి మస్కులర్ పెయిన్స్ వల్లనే ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తుంటాం. చేతి వేళ్ళు కానివ్వండి, కాళ్ళల్లో వేళ్ళు కానివ్వండి, అందులో ఉన్నటువంటి జాయింట్స్లోనే స్వెల్లింగ్ రావడము, అంటే వాపు రావటము, నొప్పి రావటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్లో అయితే వెయిట్ బేరింగ్ జాయింట్, అంటే నీ జాయింట్, మోకాళ్ళల్లో ఎక్కువగా ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, వాళ్ళు వేర్ అండ్ టేర్ బట్టి ఆ యొక్క జాయింట్ అనేది వేరీ అవుతూ ఉండదు. కొంతమందికి షోల్డర్ జాయింట్ కానివ్వండి, కొంతమందికి రిస్ట్ జాయింట్ కానివ్వండి, ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మనకి 80 to 90% పేషెంట్స్ ఆర్థరైటిస్తో ప్రజెంట్ అయ్యేటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అవుతూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఇస్ ఎ డీజనరేటివ్ డిసార్డర్, అంటే అరుగుదలతో వచ్చినటువంటిదే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బిగ్గర్ జాయింట్, సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాయింట్లో అనేది వాపు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల స్టిఫ్నెస్, అంటే ఆ యొక్క జాయింట్ అనేది మూమెంట్లో రెస్ట్రిక్షన్, అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ వల్ల కానివ్వండి, లేదా మామూలు పొజిషన్లో లైంగ్ డౌన్ పొజిషన్లో కూడా జాయింట్ సింపుల్ మూమెంట్లో కూడా స్టిఫ్నెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అది మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ వయసు వారికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మరీ చిన్న పిల్లల్లో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనిపించే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ మట్టుగా హెరిడిటరీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మన టిష్యూ మీదనే, జాయింట్స్ మీదనే ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సివియర్గా కాంప్లికేషన్స్, అంటే ఈ యొక్క వాపు అనేది జాయింట్స్కే పరిమితం కాకుండా బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ ఏజ్ వారికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, లేదా కొంతమందికి ఫస్ట్ టైం ఇన్ ద ఫ్యామిలీ కూడా ప్రెజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రతి ఆర్గన్కి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి నెఫ్రోపతి కానివ్వండి, కార్డియోమయోపతి కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్న విషయం అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు మనకు మనం? యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా కూడా సివియర్గా ఫీవర్ రావటము, లేదా పూర్తిగా ఆ యొక్క జాయింట్ స్వెల్లింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండటము, పూర్తిగా కదలలేని పరిస్థితి కూడా కొంతమందిలో కనిపించే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో యూజువల్లీ అక్యూట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేసేదానికి అసలు ఆస్కారం లేదు. ఒకవేళ బార్డర్ లైన్లో, దీంట్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. మైల్డ్ టు సివియర్ కేసెస్ అంటే ఇక్కడ మెయిన్గా మైల్డ్ కేసెస్లో ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది ఒకవేళ మనకు నార్మల్సీ 20 అయితే కనుక 30, 35, 40 ఉన్న కేసెస్లో
మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాపు కానివ్వండి, నొప్పి కానివ్వండి మైల్డ్గా ఉండడం వల్ల నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా తెలుసుకోవాలి అని అంటే ఆ యొక్క జాయింట్ స్వెల్లింగ్ కానివ్వండి, స్మాలర్ జాయింట్స్లో నొప్పులు రావటం కానివ్వండి, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానివ్వండి చూసినట్టయితే కనుక ఇమీడియట్గా ఏ ఫిజిషియన్ అయినా కానీ దీనికి వివిధ రకాల పరీక్షలు చేయించి దాన్ని రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ సివియర్ కేసెస్లో అయితే అక్యూట్, కొంతమందికి చిన్న పిల్లల్లో కూడా సడన్గా ఈ యొక్క జాయింట్లో స్వెల్లింగ్ రావటము, వాపు రావటము, అలా వచ్చినటువంటి కేసెస్లో అసలు నడవలేని పరిస్థితి, సివియర్ ఫీవర్ ఉండటము, ఇలాంటి కేసు అనేది అక్యూట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. బట్ సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క కేసెస్లో ఆర్ఏ ఫ్యాక్టర్ 100స్లో ఉండటము లేదా ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా అబౌవ్ 90-80 ఉండటము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కేసెస్లో సివియర్ డీరేంజ్మెంట్ అంటే ఆ జాయింట్ అనేది పూర్తిగా వంకర్లు పోవటం కానివ్వండి, పూర్తిగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అనేది పూర్తిగా రాకపోవటం కానీ కనిపిస్తుంటుంది. వాపుతోని జాయింట్ అనేది నార్మల్ అలైన్మెంట్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సివియారిటీ బట్టే సిమ్టమ్స్ సివియారిటీ కూడా ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు. బేబీ గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అండి, నాకు కాలు నొప్పి అండి, మోకాలు నొప్పి. ఓకే, అయితే నాకు బాగా నాకు 50 years ఉంటాయండి. ఓకే, బాగా ఇబ్బందిగా ఉంటుంది మేడం నడుస్తుంటే. ఓకే, ఏ 2 జాయింట్స్ ఉన్నాయా లేకపోతే సింగిల్ జాయింట్ ఉందమ్మా? ఒక్కటేనండి, కుడికాలు ఒకటే. కుడికాలు వాపు ఉందా ఏమైనా? వాపు ఏం లేదు మేడం, పడుకుని లెగుస్తుంటే నొప్పి వస్తుంది. ఓకే, ఏదన్నా హఠాత్తుగా ఏదైనా పొలంలోకి వెళ్ళినప్పుడు నొప్పి వస్తుంది. ఎక్స్రే ఏమని తీసినారా? ఎక్స్ట్రా తీయలేదండి, ఎప్పుడో తీసారండి, ఒక 10 years బ్యాక్ తీసారు. ఏం చెప్పారు అప్పుడు? ప్రాబ్లం ఏం లేదమ్మా, కొంచెం బరువు ఉన్నావు కదా, తగ్గాలని చెప్పారండి. ఓకే, సో ఇప్పుడు 10 years బ్యాక్ ఎక్స్రే పనికిరాదమ్మా. ఇప్పుడు రీసెంట్ ఎక్స్రే కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీకు 10 years నుంచి క్రానికే చెప్తున్నారు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా క్రానిక్ ఉంటుంది, కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా క్రానిక్ ఉంటుంది. వాపు లేదంటున్నారు కాబట్టి మీ ఏజ్ రీత్యా చూసినట్టయితే కనుక అది అరుగుదల అయ్యి ఉండవచ్చు. ఈ యొక్క అరుగుదలలో కూడా సింగిల్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అరుగుదల కూడా సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత సింపుల్గా మీరు చెప్తున్నట్టు పడుకొని ఉన్నప్పుడు కూర్చొని లేచి కూర్చోనేటువంటి స్టేజ్లో కూడా నొప్పి రావడము, అడుగులు వేస్తుంటే నొప్పి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్లో. సో దాన్ని ఇమీడియట్గా అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఒబీస్ అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ యొక్క మోకాలు నొప్పి అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ రిడక్షన్ కొద్దిపాటిగా పెయిన్ రిలీఫ్కి పనికొస్తుంది, కానీ ఆ యొక్క జాయింట్ అరుగుదల అనేది ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరము. అందులో ఉన్నటువంటి గుజ్జు పదార్థం ఏదైతే ఉంటుందో మనకి, అంటే చక్కగా లూబ్రికేషన్ ఏదైతే ఉంటుందో, మన జాయింట్ మూమెంట్కి ఏదైతే చక్కగా మనకి ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుందో అది అరుగుదల వల్లనే ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్ స్పేస్ అంటే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ తగ్గడం వల్ల ఒక బోన్కి ఇంకో బోన్కి ఫ్రిక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోవడానికి, నొప్పి తగ్గించుకోవడానికి చక్కటి మందులు ఉన్నాయి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. దీంతో మీకు ఏ సర్జరీ లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండానే ఈ యొక్క నొప్పి తగ్గటము, అలాగే సివియారిటీ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ని కూడా తగ్గించడం జరుగుతుందమ్మా. ఓకే, మీరు అన్నారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటామని. ఏ రీజన్స్తో పిల్లల్లో కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో? రీజన్స్ అనేది చెప్పుకుంటే కనుక మనము ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఆటో ఇమ్యూన్ కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిపాటి పిల్లలలో హెరిడిటరీ అయి ఉండవచ్చు, లేదా ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఫస్ట్ టైం ఈ యొక్క పేషెంట్లోనే ప్రజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఏఎస్ఓ టైటర్ ఎక్కువగా ఉండటము, లేదా స్టెఫైలో ఆర్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జాయింట్లో యొక్క ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా స్టెబిలైజ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడము, ఏ ఒక్క పర్సన్కి అయితే ప్రతిదీ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా రావడం అనేది కనిపిస్తూ ఉంటుందో వాళ్ళల్లోనే ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే పిల్లలకి రికరెంట్గా ఫీవర్స్ రావడము, రికరెంట్గా వాళ్ళకి సిక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఇమీడియట్గా ఆ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా
వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ విత్ స్ట్రెప్టోకోకల్ ఆర్ స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది జాయింట్లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్లనే జాయింట్ ఇన్ఫెక్షన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే ఈ యొక్క డిజీజ్ అనేది మనకి ఇన్ఫెక్షన్తో కూడింది కనుక రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది పూర్తిగా ఆటోఇమ్యూన్కి సంబంధించినటువంటి డిజీజ్ కనుక కాజ్ అనేది మనకి రియల్గా అనేది తెలియకపోయినా ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి వెరీ స్పెసిఫిక్ ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు. రామకృష్ణరాజు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. ఓకే, మోకాలు అరిగింది అన్నారు, వాపు ఉంది. వయసు వాపు ఉందమ్మా, వయసు 68 అమ్మా. ఓకే, ఎప్పటి నుంచి ఉంది వాపు? మోకాలు చెప్ప మోకాల దాకా వాపమ్మా. ఓకే, ఎన్నేళ్ల నుంచి ఉంది వాపు? వాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? వాపమ్మా 2 సంవత్సరాల నుంచి ఉందమ్మా. ఓకే, జ్వరం ఏమైనా వస్తూ ఉంటుందా? ఏం లేదమ్మా. ఓకే, ఏమైనా పరీక్షలు చేయించినారా? అడిగింది అన్నారు. ఓకే, హోమియోపతి ఇక్కడ ఊళ్ళో ఇస్తారు, వాడుతున్నాం. అరిగింది కానీ వాపు వస్తున్నది కనుక దానికి ఖచ్చితంగా ఈఎస్ఆర్ లెవెల్స్ ఇవన్నీ చేయించాల్సి ఉంటుంది. అవి చేయించుకొని మా హోమియో కేర్ ఇంటర్నేషనల్ కి రండి, మీకు వాపు తగ్గిపోతుంది, అరుగుదలలో ఉన్నటువంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, ఎందుకంటే క్రానిక్ చెప్తున్నారు మీరు, ప్లస్ ఏజ్ రిలేటెడ్ కూడా ఉంది. అంటే 68 ప్లస్ ఉన్నారు కనుక అరుగుదలతో కూడినటువంటి ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చి ఉండవచ్చు అని నా అనుమానము. అందులో మనకి ఈఎస్ఆర్ లెవెల్స్, సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి, ఆర్ఏ ఫ్యాక్టర్, దాంతోపాటు రీసెంట్ ఎక్స్రే, ఇది సరిపోతుంది. దీంతో మీకు ట్రీట్మెంట్ పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. తిరుపతి గౌడ్ గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం, హలో చెప్పండి. ఏం లేదు మేడం, ఈ వేళ్ళల్లా ఒకటే మిడిల్ లేడు ఊగుతుంది, ఈ ఒకటి ఎల్లు వస్తుంది, మిగతా ఎల్లు నార్మల్ వస్తుంది. ఓకే, వాపు ఉందా జాయింట్ లో? జాయింట్ లో వాపు ఉంది. ఇది వాపు వచ్చి ఒక 15 days అయ్యా. ఓకే, జస్ట్ ఈ మధ్యలోనే ఒకటి టెస్ట్ కూడా చేయించారు, యూరిక్ యాసిడ్ అండ్ కాల్షియం పొటాషియం. ఓకే, అలా చేస్తే యూరిక్ యాసిడ్ ఎక్కువ వచ్చింది, వచ్చింది. అవును, చాలా తీవ్రంగా ఉందా నొప్పి వేళ్ళలో? వేళ్ళల్లో ఉన్న జేంట్లల్లో, మోకాళ్ళల్లో, దీంట్లో వేళ్ళల్లో బాగుంది మేడం. ఓకే, సో యూరిక్ యాసిడ్ ఎంత ఉంది మీకు? 8.4 వచ్చింది మేడం, 8.5. ఓకే, సో గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు మీకు. అంటే ఒకవేళ ఈ యొక్క ఫింగర్ జాయింట్లో స్వెల్లింగ్ అనేది చాలా తీవ్రంగా ఉండడము, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది డిపాజిట్ అవుతే గనక తీవ్రత నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంత ఎక్కువగా ఏం లేవు, 8.5 ఉన్నవి. యాక్సెప్ట్ అప్ టు 6.5, 7 వరకు మనం కూడా మేల్స్లో యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. 8.5 జస్ట్ బార్డర్ లైన్లో కొంచెం పెరిగింది కనుక సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే మీరు చెప్తున్నారు మల్టిపుల్ జాయింట్స్లో కూడా నొప్పి వస్తుంది అని, ఇంకేమైనా ప్రాబ్లం ఉంది అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రానిక్గా అంటే ఇయర్స్ టుగెదర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితేనే మీకు ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్లో అక్యుములేషన్ అవ్వడము, ఆ యొక్క స్వెల్లింగ్ రావడము, తీవ్రంగా మూమెంట్ కూడా అసలు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతారు. ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకుంటేనే మరి నార్మల్ యాక్టివిటీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. బట్ మీరు చెప్తున్నటువంటి కండిషన్ అయితే మీరు వేరే మోకాళ్ళల్లో కూడా నొప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. విజయ గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అండి. చెప్పండి విజయ గారు. అంటే పిల్లల కోసం చేశానండి, హోమియోలో అవుతాగా లేదా అని. ఓకే, మీ వయసు? 40 అండి. 40. మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ అయిందండి, అంటే ఒక పాప పుట్టి చనిపోయిందండి నాకు. ఓకే, మెన్సెస్ వస్తున్నాయమ్మా? థైరాయిడ్ వచ్చి మెన్సెస్ ఆగిపోయిందండి. ఎప్పుడు? అప్పుడే 2-3 సంవత్సరాల నుంచి ఆగిపోయిందండి. మరి ఎర్లీ మెనోపాజ్ కూడా చెప్తున్నారు కదా మీరు. రీసెంట్ రిపోర్ట్స్ మీ దగ్గర AMH 1, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 1 తీసుకొని చేయించానండి. చేస్తే ఎక్స్ రిలీజ్ అవ్వట్లే, అందం విడుదల అవ్వట్లేదు అని అన్నారు. హోమియో ద్వారా ఏమైనా అవుతుందేమో అని చేశానండి. అందం విడుదల ఖచ్చితంగా అవ్వదమ్మా, మెన్సెస్ రావట్లేదు కదా మీకు, అనోవిలేటరీ సైకిల్స్ కూడా రావట్లేదు. సో ఓవ్యులేషన్ ఎక్కడ అవుతుంది?
మీరు ఫస్ట్ అందుకే మీ దగ్గర మీకు ఉన్నటువంటి హార్మోన్ లెవెల్స్ ఎంత ఉంది అని చెక్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు అవుతుంది అనేది ఆ టెస్ట్ ప్రకారం చెప్తాం. ఓకే, 38 అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్స్ అనేది అంత క్వాలిటీ ఉండవు కదా, మీకు ఎంత ఛాన్స్ ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిలే చేశారు మరి మీరు. ఈ యొక్క ఏఎంహెచ్ లెవెల్స్, ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ చూసి మీకు సాధ్యమవుతుందా లేదా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే. అండ్ డాక్టర్, ఆర్థరైటిస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఆస్టియో ఆర్థరైటిస్ అమ్మాది. ఆస్టియో ఆర్థరైటిస్ ఇస్ డీజనరేటివ్. అంటే ఇంతకుముందు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పుకున్నట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 90% పీపుల్లో కనిపిస్తుంది. అంటే అరుగుదల, ఏజ్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. 40+ ఏజ్ గ్రూప్లో ఒకవేళ జాయింట్ పెయిన్స్ వచ్చినట్టయితే కనుక అది 90% ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది అరుగుదల వల్ల. ఇక్కడ మనకు మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్కి కాజెస్ వచ్చేసి వేర్ అండ్ టెర్. అంటే అది కొంచెం దెబ్బ తగలడం వల్ల, ట్రామా తర్వాత వచ్చినటువంటి నొప్పి కానివ్వండి, లేదా ఎక్కువగా నడక ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క అరుగుదల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే నీ జాయింట్స్లో ఎక్కువగా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి, అంటే ఒకవేళ కుక్స్ అనుకోండి, ఆ యొక్క కుక్స్కి ఖచ్చితంగా రైట్ షోల్డర్ జాయింట్ అరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా మందిలో. వెరాస్ కొంతమందికి అథ్లెట్స్ అంటే షటిల్ ఆడడం కానీ ఇలాంటి వాళ్ళకు కూడా రైట్ షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క వేర్ అండ్ టేర్ ఏ జాయింట్లో పడుతుంది, ప్రతి పర్సన్కి కూడా ఒక జాయింట్కి ఎక్కువగా వేర్ అండ్ టేర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వేర్ అండ్ టేర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అరుగుదల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అరుగుదల అనేది కూడా నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. ఫస్ట్ ప్రైమరీ కండిషన్, ఫస్ట్ స్టేజ్లోనే ఒకవేళ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది ఇంకా సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి పోకుండా చక్కగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయంటారా ఏదన్నా, అంటే లేట్ చేసే కొద్దీ? ఎస్, ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా అంటే డీరేంజ్మెంట్ ఆఫ్ జాయింట్ అలైన్మెంట్ అనేది తగ్గిపోతుంది. మీరు ఈవెన్ నీ జాయింట్స్లో చూస్తే కనుక బోఫిట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి యొక్క నడక కూడా పూర్తిగా లింపింగ్ గేట్ అంటూ ఉంటాం మనము. అక్కడ మనకి పూర్తిగా బరువు అనేది, వెయిట్ అనేది వేయనీయకుండా లింపింగ్ గేట్ వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ జాయింట్ అనేది లైక్ బోన్ అన్న అలైన్మెంట్ డిస్టర్బ్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా నీ జాయింట్ డీజనరేషన్ స్టార్ట్ అయిన వెంటనే అది అలైన్మెంట్ తప్పకుండా ఉండేటట్టుగా, ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క మనకి గుజ్జు పదార్థం ఏదైతే లుబ్రికేషన్ అని చెప్తూ ఉంటాం దాన్ని, అది ఒకవేళ అది ఒక కార్టిలేజినస్ సబ్స్టెన్స్ అనమాట, అది అరిగిపోతుంది కనుక ఆ యొక్క బోన్స్ అనేది ఫ్రిక్షన్కి గురవుతూ ఉంటాయి. సో దాని యొక్క ప్లేస్లో అవి ఉండకుండా ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. సో ఆ యొక్క లుబ్రికేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాం. అలాగే మీకున్నటువంటి ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఒకవేళ బోన్స్లో ఉన్నట్టయితే కనుక అది దేనివల్ల వస్తుంది, నాట్ ఓన్లీ వేర్ అండ్ టేర్, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, కొంతమందిలో హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్, అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో కూడా కాల్షియం అనేది డెఫిషియెంట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తూ మీకు ప్రాబ్లం అనేది రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. భార్గవన్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి భార్గవ్ గారు, సమస్య చెప్పండి. మేడం మరి మాది వెయిట్ ఎంత పెరగట్లేదు మేడం. ఏంటమ్మా? బాడీ వెయిట్ పెరగట్లేదు మేడం. ఏజ్ 26 మేడం. 26. వెయిట్? హలో, వెయిట్ ఎంత ఉన్నారు మీరు? 40 మేడం. 40. ఓకే. సో మీరు వెయిట్ పెరగకపోవడానికి కారణం ఏంటి? అంటే స్టార్టింగ్ నుంచి కూడా మీరు వెయిట్ ఇంతే ఉన్నారా? థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా చెక్ చేశారా? ఈ థైరాయిడ్ ఒకటి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హార్మోనల్ ఎస్ఐ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు నియరెస్ట్ హోమియోకేర్కి రండి, మీకు వెయిట్ పెరగకపోవడానికి గల కారణాలు కూడా చెక్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చిన పేషెంట్కి ఫస్ట్ అసలు ఏం చేస్తారు, ఏముంటుంది ప్రాసెస్? యూజువల్లీ అంటే పేషెంట్ ప్రాబ్లం బట్టి, యూజువల్లీ మైల్డ్ టు సివియారిటీ కేసెస్ అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్లో కానీ, ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ
మైల్డ్ టు సివియర్ కేసెస్లో ఖచ్చితంగా ఫస్ట్ పెయిన్ రిలీఫ్, ఫస్ట్ 3 months అంతా కూడా మనము పెయిన్ తగ్గేటువంటి మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి నార్మల్గా స్పాజం, కొంతమందికి లంబార్ స్పాండిలోసిస్ వస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ వాళ్ళు కూర్చోలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తూ ఉంటారు, వర్టిగో అండ్ మూమెంట్ ఆఫ్ నెక్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి. సో ఆ స్పాజం తగ్గేటట్టుగా, ఆ నొప్పి తగ్గేటట్టుగా ఫస్ట్ 2-3 months పెయిన్ రిలీఫ్కి ఇస్తాము. ఆ తర్వాత క్రానిక్గా వాళ్ళ యొక్క ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా బోన్స్లో అనేది చెక్ చేసుకుంటూ, క్రానిక్గా వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, ఆ సప్లిమెంటేషన్ ఏమైనా అవసరమా అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఒక స్టెప్ బై స్టెప్ మేనర్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలా ఇచ్చుకుంటూ స్పాజం తగ్గిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే లంబార్ స్పాండిలోసిస్లో కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ పూర్తిగా అంటే షియాటికా ఉన్న వాళ్ళలో లేదా వర్టిగో ఉన్న వాళ్ళలో సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చుకుంటూనే ఆ యొక్క సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉంటుంది. అలాగే సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టేజ్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇంకా సివియర్గా కాకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు, ఎక్సర్సైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ మెడిసిన్స్తో చక్కగా అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ రిలీఫ్ కానీ, స్పాజమ్ రిలీఫ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రానిక్గా కూడా వాళ్ళకి ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డాక్టర్, అడ్వాన్స్ స్టేజెస్ అంటే అసలు ఏముంటుంది? వాళ్ళ పెయిన్ కానీ, వాళ్ళ పొజిషన్ కానీ ఎలా ఉంటుంది? ఎస్, ఆస్టియోఆర్థరైటిస్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో లింపింగ్ గైట్, నడవలేని పరిస్థితి, ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి మనం ఆస్టియోఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సో ఈ యూజువల్లీ ఏజ్డ్ పీపుల్ ఉంటూ ఉంటారు, 68-70 అబవ్ పీపుల్లో పూర్తిగా నడవలేని పరిస్థితి ఉన్నటువంటి ఆస్టియోఆర్థరైటిస్ సివియర్ కేసెస్లో 4th స్టేజ్లో మనం చూస్తాం. ఒకవేళ 4th స్టేజ్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతామా లేదా అని. యూజువల్లీ 4th స్టేజ్ తర్వాత సర్జరీ సజెషన్తోనే వస్తూ ఉంటారు మన దగ్గరికి. సర్జరీ అక్కడ చెప్పారు, మేము మందులతో వాడుకోవాలి. సో ఇక్కడ మనకి లిమిటేషన్స్ ఉంటాయి. 4th స్టేజ్లో మనం పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతాం, కానీ సివియారిటీ ఆఫ్ డిసీజ్ని మనం మళ్ళీ 2nd స్టేజ్కి లాక్కురాలేని పరిస్థితి కొంతమందిలో. సో అలాంటి వాళ్ళకి ఓన్లీ పెయిన్ రిలీఫే చెప్తూ ఉంటాం. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సివియారిటీ కేసెస్, ఇక్కడ మాత్రం వాళ్ళు యూజ్ చేసేటువంటి స్టెరాయిడల్ కానివ్వండి లేదా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి నెమ్మదిగా తగ్గించడం జరుగుతుంది. మా మెడిసిన్స్ వాడిన తర్వాత వితిన్ 2-3 months వాళ్ళకి రిలీఫ్ రావడం కానీ, వాపులు తగ్గడం కానీ, ఈవెన్ ఆఫ్టర్ యూజింగ్ అలోపతి మెడికేషన్స్ రానటువంటి రిలీఫ్ మా మెడిసిన్స్ వాడిన తర్వాత వచ్చినటువంటి రిలీఫ్ అనేది చాలా మందిలో మేము చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళు యూజ్ చేసేటువంటి డెఫ్కాట్ కానివ్వండి, వైజ్లాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గించి వాళ్ళు ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో పూర్తిగా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ పూర్తిగా డిపెండెన్సీ తగ్గించడం అనేది జరుగుతుంది మా ట్రీట్మెంట్ తర్వాత. ఓకే, కాలర్ ఉన్నారు. దామోదర్ రావు గారు, నమస్తే అండి, సమస్య చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. కాళేశ్వరం అండి. ఓకే. 43 సంవత్సరాలండి నాకు. ఓకే. ఈ మోకాళ్ళు 1 year నుంచి ఇక్కడ హాస్పిటల్ చూపిస్తే మోకాళ్ళు అరుగుదలని చెప్పారు. ఓకే. ఈ మోకాళ్ళ ద్వారా అక్కడనే వాస్తున్నాయి మేడం. నడుస్తా ఉంటే నొప్పిగా ఉంది, రేతుల్లో పడుకుంటే కాళ్ళు చెప్పి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు నడవగలుగుతున్నాను. ఓకే. మోకాళ్ళ దగ్గరే వాస్తుంది మేడం. ఓకే. వాపు కూడా వస్తుందా? వాపే ఎక్కువ ఉంది మేడం, వాపే ఎక్కువ ఉంది. ఓకే. నాకు 43 సంవత్సరాలు. ఓకే. రీసెంట్ గా డెవలప్ అయింది కనుక మీరు ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా చెక్ చేయండి. ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్ చెక్ చేయాలి. యూజువల్లీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ లో వాపు అనేది కనిపించకూడదు. సో మీకు వాపు కూడా కనిపిస్తుంది కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా ఉంది ఏమో అనేది ఇక్కడ మనకు డౌట్ఫుల్ అనిపిస్తోంది. సో ఈ టెస్టులు చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్టుల ద్వారా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక ఇన్ఫెక్షన్ వితిన్ 2-3 months తగ్గిపోతుందండి మా మందులతో. వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఏమి ఇవ్వము. జస్ట్ మా మెడిసిన్స్తోనే వాపు తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. అరుగుదల అయితే కనుక, అరుగుదల ఒకవేళ నిజంగానే చాలా సివియర్గా అరుగుదల అయింది, మీరు చెప్తున్నారు 43 years అని, సిమ్టమ్స్ వచ్చేసి మనకి 1 year నుంచే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి క్రానిక్ హిస్టరీ లేదు, రీసెంట్గానే డెవలప్ అయినటువంటి సిమ్టమ్ కాబట్టి అరుగుదలకి ఆ సిమ్టమ్ అనేది ఉండకూడదు. సో ఒకవేళ అరుగుదల నిజంగానే మీకు చాలా ఇయర్స్ టుగెదర్ నుంచి వచ్చినట్టయితే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఏజ్ ఉంది కనుక 43 ఏజ్లో అది రీజనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారు. వెంకటేశం గారు, నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో, మా పిల్లలేరండి. 24 సంవత్సరాలు మా పెళ్ళి.
ఓకే 24 సంవత్సరాలండి. ఓకే మందులు ఆడవండి, ఎక్కడ పని అవ్వలేదండి. ఇప్పుడు టీవీలో చూసి చేసేయండి కాలు. ఓకే మీకు వయసు ఎంతమ్మా? 39 సంవత్సరాలండి. ఓకే మెన్సెస్ వస్తుందా? వస్తున్నాయండి, డేట్లు బాగానే వస్తున్నాయండి. ఓకే సరే, అయితే ఫాలిక్యులర్ స్టడీ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే కనుక అవి తీసుకొని, పిల్లల కోసమే కదా మీరు చెప్తుంది? పిల్లల కోసమేనండి. ఓకే, ఇది ఫాలిక్యులర్ స్టడీ చేసి చూద్దామమ్మా. ఓవ్యులేషన్ ఎంతవరకు ఉంది, మీకు ఓవ్యులేషన్ సైజ్ ఎంతవరకు ఉంది, అలాగే మీ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా కావాలి. రెండు చెక్ చేసి మీకు ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కూడా మనం చెక్ చేసి చెప్తాం. ఇక్కడ మీరు రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని రండి. ఒకవేళ ఫాలిక్యులర్ స్టడీ లేకపోతే మేము పంపిస్తాం ఫాలిక్యులర్ స్టడీకి. అక్కడ మనకి ఎందుకంటే మెన్సెస్ రెగ్యులర్ ఉంది, సో మీ హస్బెండ్ రిపోర్ట్ కూడా చాలా అవసరం ఇక్కడ, మీ ఫాలిక్యులర్ స్టడీ కూడా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు చాలా విషయాలకు సంబంధించి వీక్షకులందరికీ కూడా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.